ఆటంకాల ఉద్దేశం అనేకులు ఎలా ఉన్నారంట, రోగరుతుములతోనూ దెయ్యములు పట్టి ఇలా చాలా బలహీనల చేత బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో మరి దేవుడు మరి యేసు ఎవరు అనే దానికి చూస్తే వీరందరినీ కూడా ఆయన బాగు చేసేవాడిగా ఉంటున్నాడు. అంటే వారందరినీ కూడా స్వస్థపరిచే దేవుడిగా మనము చూడవచ్చు. అంతేకాకుండా అలాగే చూస్తే చాలా ఇలాగా మనం చూడవచ్చు. సమయం తక్కువ కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకొకటి జ్ఞాపకం చేస్తాం. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ రోజున మరి ఆయన ఆ శిలువ మరణం పొందటానికి కూడా కారణము మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనము చూడవచ్చు. మన యొక్క పాపము నిమిత్తము ఆయన ఈ యొక్క శిలువ మరణాన్ని పొందాడనేసి మనం చూడవచ్చు. ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథంలో మనం చూసాం. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 51వ వచనం చూసి, అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవపడెను. అంతకంటే ముందుగా పైన చూస్తే 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచిననే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ భూమి మీద గల రావటానికి కారణం, ఆయన జన్మించడం మరి అది జన్మించే విధానం చూసాము. అదేవిధంగా ఆయన జీవించిన కాలము అనేకులను కూడా ఆయన బోధిస్తూ, అనేకులను కూడా స్వస్థపరుస్తూ అనేక కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు. అంతేకాకుండా మూడవది చూసినట్లయితే ఆయన మరణమయ్యాడు. ఈ రోజున ఆయన ఎందుకు మరణమయ్యాడంటే నీ కొరకు నా కొరకు మన యొక్క పాపముల కొరకు ఆయన మరణించటం జరిగింది. మరణించిన వాడు మరలా పునరుత్థానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నిన్ను నన్ను ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొను స్థలమును చూచి. అంటే ఆయన అక్కడ ఆ స్థలములో, అంటే ఎప్పుడైతే ఆయన సమాధి చేశారో ఆ స్థలం నుంచి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన పునరుత్థానమై ఉన్నాడు. కాబట్టి ఆ స్థలములో అక్కడ లేడు. వారిని చూడటానికని వెళ్ళారు కానీ అక్కడ లేరు. కాబట్టి సమయము అయిపోతూ ఉంది. కాబట్టి ఈ రోజున మరి నా యొక్క జీవితంలో ఆయన పుట్టుక ఎందుకైతే పుట్టాడో, ఆయన ఎందుకు జీవించాడో, ఎందుకు మరణమయ్యాడో, ఎందుకు పునరుత్థానుడయ్యాడో నేను నా గురించి చెప్పి నేను ముగించేస్తాను. మరి నా యొక్క జీవితంలో మరి ఆయన నా కొరకు ఆయన జన్మించాడు, నా కొరకు అనేక కార్యాలను ఆయన చేశాడు, నన్ను ప్రేమించాడు. అంతేకాకుండా నా కొరకు నా యొక్క పాపం నుంచి నన్ను విడిపించడానికి నన్ను ఆయన తన యొక్క శిలువ మరణం పొందాడు. అంతేకాకుండా నన్ను నిత్య జీవంలో నడిపించడానికి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. రెండవదిగా నల్లకుంట నుంచి షడ్రక్ గారు, దాని తర్వాత జగ్గారం నుంచి వచ్చినటువంటి వారు విజయలక్ష్మి కూడా సిద్ధపడి ఉండాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మీ సమయము చూడబడుతుంది, మీరు చెప్పేటటువంటిది కూడా అక్కడ చూడబడుతుంది, రికార్డింగ్ కూడా చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. కూడి వచ్చినటువంటి సంఘస్థులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సరే, మంచిది. ఈ యొక్క సమయంలో మాకు సమయం తక్కువ ఉంది కనుక త్వరగా ఇచ్చినటువంటి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. ఈరోజున ఇక్కడ చూసినట్లయితే కనుక యేసు ఎవరు అనేటటువంటి జవాబును మనం చూస్తున్నాం. నిజంగా కూడా యేసు ఎవరు అనేది తెలుసా మనకు? యేసు ఎవరంటే దేవుని స్తోత్రం, అది తెలుసుకోవడానికి ఈ రోజున మనం వచ్చాం కదా. దేవుని స్తోత్రం. నిజంగా కూడా ఈ రోజున చాలామంది కూడా అంటూ ఉంటారు, ఆయన యేసు ఎవరు, అసలు ఎలాగుంటాడు ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా ఆలోచన వారికి వస్తూ ఉంటుంది. కానీ ఆయన యొక్క పుట్టుక అనేది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పుట్టుక. ఆయన యొక్క పుట్టుక పరిశుద్ధమైనటువంటి పుట్టుక మనం ఈరోజు తెలుసుకోబోతా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే కనుక మనము మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం కదా, 1వ అధ్యాయము 18వ వచనంలో మనకు చూస్తాం.
క్రీస్తు జనన విధానం ఎట్లనగా మనం ఇక్కడ ఇదంతా కూడా చదివితే మనం చదవడానికి కూడా మాకు అవకాశము తక్కువ ఉంది కనుక ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక యూదా, సమరయ, గలిలయ ఇలా యొక్క పట్టణాలలో ఏలేటటువంటి రోమన్ యొక్క చక్రవర్తి ఆయన ఏలేటటువంటి ఆయన పరిపాలన ఉన్నటువంటి ఇక గ్రామాల్లో వారి యొక్క వాటిని అనుసరించి ఉన్నటువంటి ఇజ్రాయేలు అని పిలిచేటటువంటి ఇజ్రాయేల్ దేశం ఈ ప్రజలను వారి యొక్క పరిపాలన కాస్త ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి సమయంలో వారు అనుకునేవారు, మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా వస్తే బాగుండేది, దేవుడు ఎవరైనా వస్తే బాగుండని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారు. ఆ సమయంలో అదే పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి నజరీతు అనేటటువంటి ఆ యొక్క గ్రామంలో ఒక యవ్వనస్తురాలు, ఒక స్త్రీ కనబడుతుంది మనకి, మరియమ్మ గారు. ఆమె దైవభక్తి కలిగినటువంటిది, దేవుడు అంటే చాలా విశ్వాసం కలిగి, దేవుని యందు ప్రార్థన విశ్వాసం కలిగి జీవించేటటువంటి ఆ యొక్క స్త్రీ మనను కనబడుతూ ఉంటుంది. ఆ స్త్రీకి ఒకనొక సమయంలో ప్రార్థన చేసుకొని యథావిధిగా నిద్రించేటటువంటి సమయంలో తనకు స్వప్నమందు ఒక దూత ప్రత్యక్షమై, గాబ్రియేలు అనే ఒక దూత ప్రత్యక్షమై తనకు ఒక సువార్త చెప్తూ ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతివై కుమారుని కంటావు అని చెప్పి ఆమె ఒక వార్తను చెప్తే ఈమె భయపడిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆల్రెడీ ఈమెకు ఒక యవనుడితో ఆమెకి మ్యారేజ్ అంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కొద్ది రోజులు ఆగితే ఈమెకు యేసేపుకును మరియమ్మకు మ్యారేజ్. ఈ సమయంలో ఇలా జరగటం ఇది అంతటికీ ఆమె ఆలోచిస్తూ ఉన్నదనమాట. ఎలాగని నాకు పెళ్ళి అవ్వకుండానే ఇలా గర్భవతి అవ్వటం ఎవరికైనా తెలిస్తే బాగుండదు అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈ వార్త కాస్త వారి యొక్క తల్లిదండ్రులకు, ఆయన చేసుకునేటటువంటి యేసేపు కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయన కూడా ఏం చేస్తారంటే ఆయనకు రహస్యంగా ఆమెను కూడా విడిచిపెట్టడానికి ఆయన త్వరపడి ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో విడిచిపెట్టేటటువంటి సమయంలో కూడా మరలా ఆ యొక్క దూత ఆయనకి కనిపించి ఏమంటుందంటే, నువ్వు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కానీ వేరే ఏది కాదు, ఆమెను నువ్వు చేర్చుకో, విడిచిపెట్టకని చెప్పేసి అంటది. ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కంటది, ఆమె రక్షకుడైనటువంటి యేసు. దేవుని స్తోత్రం. ఆయన ఈ పాపులను రక్షించేది కూడా ఆయనే అని చెప్పేసి ఆమె తెలియపరుస్తుంది. ఆ యొక్క శిశువు ఆమె గర్భం ధరించినప్పుడు ఆ యొక్క దేశంలోనే, ఆ ప్రాంతంలోనే ఆ యొక్క ప్రజా సంఖ్య రాయాలని ఆ కైస్తరి వల్ల ఆజ్ఞ వస్తుంది. ఆ యొక్క ప్రజా సంఖ్యలో రాయాలని చెప్పేసి అందరూ కూడా వారి యొక్క సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళవలసి ఉంటే వీరు కూడా వారి యొక్క సొంత గ్రామానికి, అక్కడ నుంచి బెత్లెహేమ్ గ్రామానికి వెళ్ళడానికి వారు కూడా బయలుదేరుతారు. అక్కడ ఆ రోజుల్లో చూస్తే కనుక నిజంగా ఉన్నటువంటి వారైతే గుర్రాల మీదో లేదా ఇలా వెళ్ళేటటువంటి వారు, ఉన్న వాళ్ళైతే గాడిదల మీద ఇలా వెళ్ళేటటువంటి వారు, లేకపోతే నడిచి వెళ్ళేటటువంటి వారు. వీరు కూడా కాయ కష్టంతో ఆ యొక్క బెత్లెహేముకు చేరుకున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు యేసేపుది కూడా ఆ యొక్క సొంత ఊరు నజరేతు కాదు, బెత్లెహేము, అది వారి యొక్క సొంత గ్రామం. ఆయన పని చేసుకోవడానికి ఆ యొక్క గ్రామానికి వచ్చాడు. ఆయన వెళ్ళి అక్కడ ఆయన వెళ్ళంగానే ఆ యొక్క గ్రామంలో వారు ఉండటానికి కూడా స్థలం ఉండదు. ఉండనందున ఒక పశువుల పాకలో వారికి చిన్న స్థలం దొరుకుతుంది. ఆ యొక్క స్థలంలోనే ఆమె మరియమ్మ గారు ప్రసవించడం జరుగుతుంది. అక్కడ చెక్కినటువంటి కుమారుడిని ఆమెకు అంటది. ఆయనే లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన యొక్క ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని మనం ఆలోచిస్తే కనుక ఒక మూడు మాటలను మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. త్వరగా లూకా సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాడు నజరేయుడైనటువంటి యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపజేయు వచ్చితివని, అక్కడ నువ్వు ఎవరివో మేము ఎరుగుదుము, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేక వేసిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిజంగా కూడా చూసినట్లయితే కనుక ప్రియులారా, ఇక్కడ యేసు ఎవరని మనం ఆలోచన చేస్తే కనుక నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే నశించిపోయేటటువంటి మన యొక్క జీవితాలను రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు. ఇక్కడ
మాట్లాడుతున్నది నిజంగా మా సాధారణమైనటువంటి మనిషో ఎవరో కాదు, కానీ ఒక దురాత్మ ద్వారా దురాత్మ పట్టినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నిజంగా నశించిపోయేటటువంటి ఆత్మను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నా జీవితాలను కూడా నశించిపోయేటటువంటి మన యొక్క జీవితాలను, అలాంటి శోధనల నుంచి తప్పించడానికి ఆ యొక్క మనం నశించిపోతున్నటువంటి మనల్ని, మన యొక్క జీవితాలను సరిచేయడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చిన్నాడు. దేవునికి స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చిన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే కనుక దురాత్మలే సువార్తను ప్రకటన చేస్తున్నాయి, నిజమైనటువంటి యేసుక్రీస్తు నజరేయుడైన యేసు అని. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి త్వరగా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. చదవండి. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. కిందకు కూడా ఇంకా మనం చదివితే మనకు కనపడతా ఉంటుంది, ఈయన నిజమైనటువంటి యేసుక్రీస్తు అనే అర్థము మనం ఏం చూపిస్తుందంటే అభిషక్తుడని మనకు చూపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. నిజమైనటువంటి క్రీస్తు ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే అభిషక్తుడని మనం చూస్తాం కదా. అభిషక్తులు అంటే అభిషేకము కలిగినటువంటి వారు కనుక ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి వ్యాధులు పోతాయి, అనేకమైనటువంటి శ్రమలు పోతాయి. వారికి ఉన్నటువంటి కలిగినటువంటి వేది బాధలందరినీ ఏవి కూడా అభిషేకించినటువంటి వారు కనుక వారి మీద చేతులు ఉంచితే ప్రతి కార్యము కూడా జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ శిష్యులు తెలియపరిచేది కూడా, శిష్యులు కూడా ఆయనతో పాటుగా పరిచర్య చేస్తూ, ఆయనతో సువార్త చేస్తూ, ఆయన దగ్గర అభిషేకం పొందుకొని ఆయన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేశారు. దేవుని స్తోత్రం. చేసుకుంటూ వాళ్ళు కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అందుని బట్టి క్రీస్తునగా అభిషక్తుడని అర్థము ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ శిష్యులందరూ కూడా ఎవరిని చూపిస్తున్నారంటే ఒక అభిషక్తుడిగా మనకు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నశించిపోతున్నటువంటి మనల్ని లోకరక్షకుడిగా ఈ రోజున వచ్చిన్నాడు ఆయనే క్రీస్తు. దేవుని స్తోత్రం. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక్కడ శిష్యులు కూడా తెలియపరుస్తున్నాడు, ఒక అభిషేకించినటువంటి కుమారుడు కనుక ఈ రోజున మనల్ని కూడా మన యొక్క జీవితాలు ఏ విధంగా నశించిపోతూ ఉంటున్నాయో, ఎలాగా కృంగిపోతూ ఉంటున్నాయో అలాంటి జీవితాల నుంచి మనల్ని కూడా విడిపించడానికి ఈ రోజున అభిషేక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇలా వచ్చిన తర్వాత చాలా విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క జీవితంలో చేశారు. మన కొరకు ఆయన నేను చేసినటువంటి పాప కార్యాలకి కానీ, మనం చేసినటువంటి దుష్క్రియలకు కానీ ఆయన శిలువ మరణము పొందినంతగా ఎన్నో అవమానాలు పొందారు, ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు అనుభవించినప్పటికీ కూడా మనమందరం కూడా నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేకపోతా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. అక్కడ దురాత్మలు కూడా తెలియపరుస్తున్నాడు నిజమైనటువంటి లోకరక్షకుడు, నశించేటటువంటి వారిని రక్షించడానికి వచ్చాడని. ఇక్కడ శిష్యులు కూడా తెలియపరుస్తున్నాడు ఈయన ఒక అభిషేక్తుడని. కానీ మనము మాత్రము ఆయనను తెలుసుకోలేకపోతా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను కూడా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా నిజమైనటువంటి నశించేటటువంటి మన యొక్క జీవితాలను ఆయన నిత్య జీవనంలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం అందరము కూడా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. దయచేసి మీకు 6 గంటలకు మీకు భోజనం మీకు బయట వడ్డిస్తూ ఉంటారు. దయచేసి ఆకలి వేసినటువంటి వారు, ఆహారం కావాలనుకున్నటువంటి వారు వెళ్ళి మీరు తిని వచ్చి మరలా ఈ స్థలంలో కూర్చోవచ్చు. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారు మాత్రం ఇక్కడే ఉండాలా, చెప్పినటువంటి వారు మాత్రం వెళ్ళి భోజనం చేసి రావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వదిగా తెలుసుకుందాం. జగ్గారం నుంచి ఎం విజయలక్ష్మి వచ్చి తాను కూడా తెలియచేస్తారు. హల్లెలూయా. యేసు ఎవరు అంటే సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు.
ఈ లోకానికి 100% మానవుడిగా వచ్చాడు, 100% దేవునిగా కూడా వచ్చాడు. ఆయన జననం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఆయన నామము కూడా ఎంతో పరిశుద్ధమైనది. ఆయన జీవితం కూడా ఎంతో పరిశుద్ధమైనది. ఆయన జీవితం మానవుల కొరకు శాపగ్రస్తునిగా మార్చుకున్నాడు. ఆయన జీవితంలో 30 సంవత్సరాలు పరిచర్య కూడా ఈ లోకంలో చేశాడు దేవుడు. ఆయన మరణం కూడా ఎంతో గొప్పది. మనుషులను పవిత్రులుగా మార్చి ఆయన మరణించాడు. మనుషులను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన మరణించాడు. ఆయన పునరుత్థానం కూడా ఎంతో గొప్పది. ఆయన సమాధి రాయిని తొలగించి ఆయన కన్నులను తెరిచి వారి మనసులను కూడా తెరిచి తనకు తానే సాక్షులయ్యాడు. యేసు ఈ లోకంలో ఎంతో గొప్ప దేవుడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు కూడదా? తర్వాత 4వదిగా నల్లకుంట నుంచి ఎం రోజారాణి, దయచేసి ఎక్కడున్నా కూడా వచ్చి మీ సమయంలో యేసు ఎవరు అనేటటువంటిది తెలియచేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ యొక్క సమయము మీరు తెలియచేయబడేది ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది, సమయం కూడా నోట్ చేయబడుతుంది. దయచేసి పాటించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవదాసులకు నా హృదయపూర్వక వందనాలండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ మెగా క్రిస్మస్ని ఏర్పాటు చేసి ఒక వాక్యోపదేశకులుగా మాకు ఇచ్చిన అంశం యేసు ఎవరు అని. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదివనెను. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే పాలించేవాడు. అసలు యేసు ఎవరు అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 22 వచనాల్లో చూసినట్లయితే, మరియా యోసేపులకు ప్రదానము చేయబడినప్పుడు మరియకు జన్మించిన కుమారుడు యేసు. ప్రదానము చేయబడినప్పుడు ఒక యవనస్తురాలుకి ఎలా పుట్టాడు అంటే ఒక పరిశుద్ధాత్మ వలన కుమారుడు పుట్టినప్పుడు ఆయన కౌసర్య ఔగుస్తు సమయములో ప్రజాసంఖ్య వ్రాయబడుచున్నప్పుడు నజరేతు బెత్లెహేము ఊరికి వెళ్తారు. బెత్లెహేములో వెళ్ళినప్పుడు అక్కడ ప్రసవించినప్పుడు ఒక శిశువు, లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో చూసినట్లయితే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడు. అంటే శిశువుగా ఆయన పుట్టి ఉన్నప్పుడు ఆయన కోసం ఎంతో ఫరో రాజు కూడా వస్తాడనమాట. క్రీస్తు ఎక్కడా అని ఆయనని తూర్పు దేశము నుండి జ్ఞానులు కూడా వస్తాడు. యేసు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వస్తే ఫరో రాజు ముందుగానే తెలుసుకొని క్రీస్తు ఎక్కడా అని అడుగుతాడనమాట. అయితే తన బాల్య దశలో యేసు ఆ విధంగా తన జననాన్ని జన్మించాడనమాట. అయితే యేసు తన జీవితములో, తన 33.5 సంవత్సరాల జీవితములో కూడా ఏం చేశారంటే, 30 సంవత్సరాలు కూడా తల్లిదండ్రులతో ఉంటూ 3.5 సంవత్సరాలలో సేవా పరిచర్య అంటే దేవుని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి పనుల మీద ఉన్నప్పుడు ఏం చేసేవారంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, ప్రార్థన చేయుటకు ఆయన యొక్క కొండ ఎక్కెనన్నమాట. అంటే ప్రతిదినము
కూడా పగలంతా కూడా తన జీవితంలో పనిచేస్తూ అంటే దేవుని సువార్తను ప్రకటిస్తూ రాత్రికాల సమయంలో కొండ ఎక్కి ఒలివ కొండ ఎక్కి ప్రార్థన చేసేవారు. అదేవిధంగా యెరూషలేము పట్టణము కొరకు యెరూషలేములో జరుగుతున్న ప్రతి ఒక్క దాని కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొన్ని దినాలకి ఆయన మరణించవలసి వచ్చింది. ఈ లోకములో మనుష్యులుగా మనల్ని ఆయనతో పాటు రక్షించడానికి. ఎలాగా అంటే ఆయన మన పాపముల నిమిత్తము మరణించవలసి వచ్చిందనమాట. అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయంగా తీర్పు పొంది ఎన్నో హేళనకరమైన మాటలను అనుభవిస్తూ అన్యాయమైన తీర్పు పొంది మరణించాడు. ఎలా వచ్చాడంటే లోక పాపమును మోసుకొని పోవు ఒక దేవుని గొర్రె పిల్లగా వచ్చాడనమాట. మన అందరి పాపముల నిమిత్తం ఆయన మరణించి ఒకనొక దినమున ఆయనతో పాటు మనం ఉండడానికి రక్షించడానికి వచ్చి ఉన్నాడనమాట. లోక పాపమును మోసుకొని పోయే ఒక గొర్రె పిల్లగా వధకు తేయబడిన గొర్రె పిల్లగా మరణించినప్పుడు మరణించిన వాడు మరణించినట్టుగానే సమాధిలో లేడు, కానీ ఆయన నీ కొరకు నా కొరకు మరల పునరుత్థానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన పునరుత్థానుడై తిరిగి మూడవ దినమున మొదటిగా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచినప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చూసినట్లయితే కొందరు స్త్రీలు ఏమని సిద్ధపరిచి వెళ్తారనమాట. యేసు సమాధిలో ఉన్నాడో లేదో అని వాళ్ళ ఆ సందేహము కాక యేసుని ఎలాగైనా మనం సుగంధ ద్రవ్యాలతో మనం ఆయన తీసుకొద్దామని వెళ్ళినప్పుడు అక్కడ సమాధి రాయి దొర్లింపబడి ఉంటుందన్నమాట. సమాధి రాయి దొర్లింపబడినప్పుడు చూసి ఆశ్చర్యపోతాడు, నా యేసు లేడు అనేసి. అయితే యేసు ఎందుకు సమాధిలో లేడంటే ఆయన మరల పునరుత్థానుడై తిరిగి లేచాడనమాట. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే మరణము ఆయన బంధించుట అసాధ్యము. మరణము కదా, ఆయన మరణించినప్పుడు మరణము కూడా ఆయనను ఏమీ చేయబడలేదు. అందుకని కొరింథీ పత్రికలో అంటారు కదా 15వ అధ్యాయం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణంని జయించిన వాడు నేనున్నగా నువ్వెక్కడికని మరణాన్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా యవ్వన కాలములో ఆయన దేవుడు చేసిన మరణాన్ని బట్టి నా కొరకు ఆయన ఏ అన్యాయపు తీర్పు పొంది మరణించాడో ఆ మరణానికి నేను కట్టబడ్డాను. నేను దేవుని యొక్క మాటల చేత పట్టబడ్డాను. ఈరోజు యవనస్తురాలుగా పిల్లల మధ్య కానీ అనేక మంది ఒక పరిచారకురాలుగా ఉన్నానంటే నేను కేవలం దేవుని యొక్క నిజ దేవుడు యేసు ఎవరంటే నా కొరకు ఈ లోకానికి వచ్చిన నన్ను రక్షించిన రక్షకుడు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చప్పట్లు కొడదాం దేవుని సన్నిధానంలో. చక్కగా యేసు ఎవరు అనేటటువంటిది వివరించినటువంటి రోజారాణి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు. తర్వాత 5వదిగా కంపగూడెం నుంచి వచ్చారండి. కంపగూడెం నుంచి కె సురేష్ వంట. కంపగూడెం నుంచి మౌనిక. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం దేవుని సన్నిధానంలో. మీకు ఎవరికైనా భోజనం చేయాలనుకుంటే మీరు ఆ స్థలానికి వెళ్ళి భోజనం చేసి రావచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మహారాజా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభువా మాట్లాడబోతున్న ప్రభువా నేనైతే కాదు, నా ద్వారా మీరు మాట్లాడి నా మాటల ద్వారా మరి ఎవరో ఒకరు మారు మనసు పొందడానికి నీ యొక్క మరి విషయాన్ని మరి యేసు ఎవరు అనే విషయాన్ని తెలియచేయుచుండగా ప్రభువా భయభీతిని లేకుండా నీ సహాయం నుంచి బలపరిచి మహిమ పొందమని నా కొద్ది ప్రార్థన వేసే నమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సమయం ఇచ్చిన సేవకులకు అదే రీతిగా అధ్యక్షత వహిస్తున్న సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అయితే ఇక్కడ యేసు ఎవరు అనే దాని గురించి చూస్తే యేసు మరి యూదా కుటుంబంలో జన్మించాడని, ఇశ్రాయేలు పరిపాలించిన రాజైన దావీదు వీరిలో ప్రముఖుడు
కావున దావీదు వంశం నుండి క్రీస్తు వస్తాడని కొంతమంది ప్రవక్తల ద్వారా సెలవీయబడింది, అది నెరవేర్చబడింది. అంటే ప్రవక్తలు మరి 17 మంది ప్రవక్తలు ఉన్నప్పుడు మరి వారు ఏదైతే యేసు ప్రభు జననం గురించి కానీ యేసు గురించి చెప్పినప్పుడు అవన్నీ నెరవేర్చబడ్డాయి. అయితే ఎబ్రి పదం నుండి యేషువా నుండి యేసు అని పేరు వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే లూకాసు వార్త 1:31 చూస్తే గనక లూకాసు వార్త 1:31, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఇక్కడ ఒక మరి కన్యక మరి గర్భం ధరించి మరి ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని సెలవిస్తున్నాడు. అదే రీతిగా ఆయన మరి యేసు అని పేరు పెట్టబడడం అనేది జరుగుతుంది. యేసు మరి ఏం చేశాడు అని గనక మనం చూస్తే లూకాసు వార్త 2:42 ఆయన 12 సంవత్సరాలకే మరి తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేములో మరి పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళాడు. అదే రీతిగా లూకా 3:21 చూస్తే యేసు ప్రభువు యోహాన్ చేత బాప్తిసం పొందినట్లు చూస్తున్నాం. అదే రీతిగా లూకాసు వార్త 3:23 చూస్తే యేసు బోధించడం పెట్టెను. అక్కడ ఆయన 30 సంవత్సరాలు ఏండ్లు గలవాడై చూస్తున్నాం. అయితే లూకా 2:43 12 సంవత్సరాలకే తన తల్లిదండ్రులతో పస్కా పండుగ ఆచరించడానికి వెళ్ళాడు. మరి 3:23 చూస్తే 30 సంవత్సరాల్లో ఆయన బోధించడం మొదలుపెట్టాడు. అయితే ఆయన బోధించడం దేని గురించి బోధించాడని గనక మనం చూస్తే మత్తయి 4:17 నుంచి ఆయన పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలుపెట్టాడనమాట. అయితే అదే రీతిగా పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని బోధించడం ఎలా అయితే మొదలుపెట్టాడో దాని ద్వారానే మత్తయి సువార్త 4:17-25 కూడా మొదట అనుచరులను తయారు చేయడం, తర్వాత కొండ మీద ప్రసంగం చేయడం మత్తయి 5:1-7 వరకు, మత్తయి 8:1-9 వరకు అనేకులను స్వస్థపరచడం. నెక్స్ట్ వచ్చేసి ఆయన అద్భుత కార్యాలు చేయడం. ఆయన ఏమి అద్భుత కార్యాలు చేశాడని కనుక మనం చూస్తే కానా పెండ్లి విందు, ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడం, వ్యాధి గల వారిని స్వస్థపరచడం, 5,000 మందికి ఆహారం ఇవ్వడం, నీటి మీద నడవడం, పుట్టు గుడ్డివాణిని కూడా స్వస్థపరచడం, మరణించిన లాజరును బ్రతికించడం, ఇలా 7 అద్భుత కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. మరి అంతేకాకుండా మరణం కొరకు సిద్ధపడడం, మరలా శిష్యులను సిద్ధపరచడం, మరి నేను మరణం అవబోతున్నాను, మరి మీరు నా కోసం మెలకువగా ఉండి ప్రార్థించమని శిష్యులకు అప్పగించడం, అదే రీతిగా శిలువ మరణం గురించి విచారణ తీర్పు కూడా ఆయన పొందినట్లు మరలా తన శిష్యులను ప్రత్యక్షం అవ్వడం, తన తల్లికి కూడా మరియకు కూడా ప్రత్యక్షం అవ్వడం, ఇలా మనం చూస్తూ వస్తున్నాం. అయితే మనం చూసినట్లయితే మత్తయి సువార్త మత్తయి సువార్త 1:21 అంటున్నమాట, ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలకు వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టును. అయితే అక్కడ యేసు అను మాటకు పుట్నోట్లో రక్షకుడు అని మనం చూస్తున్నాం. అయితే రక్షకుని గురించి మనం చూసినట్లయితే లూకాసు వార్త 19 జక్కయ్యని చూస్తున్నాం. నిజంగా అక్కడ జక్కయ్య మరి యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉండి అక్కడ ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు యేసు ఆ చోటుకు వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ఆయనతో చెప్పినప్పుడు ఆయన సంతోషంగా మరి ఆయనను చేర్చుకున్నట్టు మనం అక్కడ 1 నుండి మరి 10 వచనాల్లో చూస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, ఆయన ఏ తప్పైతే చేశాడో దాన్ని ఆ ప్రభువుని ఎప్పుడైతే ఆయన చేర్చుకున్నాడో, మరి ఎప్పుడైతే
ఆయనను చూడాలని ఆశ కలిగి ఉన్నాడో అప్పుడే ఆయన ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన తెలుసుకున్నాడు. 9వ వచనంలో చూస్తే అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి ఉన్నాడు. అయితే ఆయన జక్కయ్య చేసింది ఒకటి ప్రభువైన క్రీస్తును చూడాలని. నెక్స్ట్ వచ్చేసి ఆయనని సంతోషంగా చేర్చుకున్నాడు. మరి నా జీవితంలో ప్రభువుని చేర్చుకునేవారిగా ఉన్నామా? నా జీవితంలో ప్రభు వైపు చూసేవారిగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి జక్కయ్య ఆయన్ని చూశాడు, ఆయన్ని చేర్చుకున్నాడు, ఆయన ఇంటికి రక్షణ వచ్చేలా చేసుకున్నాడు. మరి నువ్వు నేను కూడా అట్టి రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండాలనేదే గొప్ప ఆలోచన. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని విషయాలు తెలియచేసినటువంటి మౌనిక గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత సమయం 7 నిమిషాలు తర్వాత సమయం చూడబడుతుంది. మీరు తెలియచేసేది ప్రతిదీ కూడా ఇక్కడ రికార్డ్ కూడా చేయబడుతూ ఉన్నది. దయచేసి ఎవరికైనా ఆకలి వేస్తే భోజనం పెడుతూనే ఉన్నారు, మీరు వెళ్ళి తిని వచ్చి మీరు ఈ స్థలంలో కూర్చోవచ్చు. భోజనం చేసినటువంటి వారు, భోజనానికి వెళ్ళిన వాళ్ళు తిన్నారు కానీ ఇక్కడికి రాలే, దయచేసి సేవకులు ఒకసారి అక్కడ పరిశీలన చేయండి. దావీదు తర్వాత అక్కడికి వెళ్ళారా? సరే, మౌరల గొప్ప ఇన్ఛార్జి దయచేసి చూడండి క్యాటరింగ్. తర్వాత కంపగూడెం నుంచి దెబోరా ఉన్నారా? దయచేసి రండి, చప్పట్లు కొడదాం. దయచేసి భోజనం చేసిన వారిని త్వరగా మీరు పంపించాలండి పాస్టర్ గారు. తర్వాత లావణ్య సిద్ధపడి ఉండాల. సమయం ఇచ్చిన సేవకులకును అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియపరలోక పరిశుద్ధమంతుడా, భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి మహోన్నతుడా, మహాగణుడా, సజీవుడా, జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా, మరి సాయంత్రకాల సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా, మరి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని దేనికి పనికిరానటువంటి నన్ను లేవనెత్తిన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, మరి నీ యొక్క మాటలను నేను బోధించుండగా ప్రభువా, నా నోటికి బూరగా ఉండి ప్రభువా, ఇదిగో నాకు ధైర్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభువా, నీ యొక్క సహాయాన్ని నా మీద కుమ్మరించమని. ఇదిగో ప్రభువా, నన్ను నేను తగ్గించుకొనొచ్చు, నీ యొక్క నామాన్ని గణపరుచుకునే భాగ్యాన్ని నాకు దయచేయమని నా ప్రభువును నా రక్షకుడును యేసయ్య ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుచుకునే ముందు చిన్న బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you on the way, all the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, पढ़े जो उसका रोज परोज, सामने कतर कोई न हो, ओ दुनिया में
सबसे प्यार पुस्तक बाइबल। మరి ఈరోజు యేసు ఎవరు అనే టాపిక్ విషయానికి వస్తే, మరి యేసు ఎవరు అని అంటే మత్తయి సువార్తలో మనము ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి క్రిస్మస్కి కదా. యేసు ఎవరయ్యా అంటే ఈ లోక రక్షకుడిగా మనము చూస్తున్నాం. యేసు అను శబ్దమునకు రక్షకుడని, క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని మనము ప్రతి సంవత్సరం మనం నేర్చుకుంటున్నాం, దాన్ని తెలుసుకుంటున్నాం. మరి ప్రభు ఈ లోకంలో మరి 33.5 సంవత్సరాలు జీవించి ఉండి అనేక అద్భుత కార్యములు, అనేక ఆశ్చర్య కార్యములు, మరి అనేక ఉపమానములను మరి ప్రభు చేస్తూ వచ్చినాడు. వాటన్నింటినీ పొందుకుంటూ అనేకులు విశ్వాసంగా మరి ఉంటూ వచ్చినారు. నిజముగా మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభు జన్మించక మునుపే ప్రవక్తల ద్వారా అనేక లేఖనములు త్వరలో మెస్సియా ఈ లోకానికి వస్తాడు, లోకరక్షకుడిగా వస్తాడు, పాపుల కొరకు పాపుల నిమిత్తమై ఈ లోకానికి వస్తాడన్న మాటను మరి ప్రభు ప్రవక్తలు రాసినటువంటి లేఖనములను ప్రభు మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్తలో మనం చూస్తున్నాం కదా. అనేక అద్భుతములు చేసుకుంటూ, అనేక ఆశ్చర్యములు చేసుకుంటూ ప్రభు వచ్చినాడు. మరి ఒక్క సంభాషణను మనం చూద్దాం. సమరయ స్త్రీ గురించి మనం చూద్దాం కదా. ఆ రోజుల్లో ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక అద్భుతములు చేశాడని మనం అన్నీ చెప్పడానికి ఇప్పటి సమయం లేదు కాబట్టి ఒక సంఘటనను మనం చూసుకుందాం. సమరయ స్త్రీ తెలుసు కదండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మరి ప్రభువుకి తెలియదా? తను సమరయ స్త్రీ, నేను యూదుడనని ప్రభువుకి తెలుసు. ఎందుకంటే మన హృదయాంతరంగములు నెరిగినటువంటి గొప్ప దేవుడై మరి ఉన్నాడు కనుక తనకి సర్వం తెలుసు. కానీ ఆ సమయమున మరి ఆ నీళ్ళ బావి యొద్దకి వచ్చిన కారణం ఏంటయా అంటే, ఆ సమరయ స్త్రీ రక్షణ కొరకు ఆ సమయంలో ప్రభు తన దగ్గరికి రావడం జరిగింది. మరి తనకి తెలియదు కదా అతను నిజంగా యేసుక్రీస్తు ప్రభు అని తనకి తెలియదు. కాబట్టి నీవు యూదుడవు కదా, సమరయ స్త్రీనైనా నన్ను దాహమును కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పింది. మరి ప్రభు అంటున్నాడు అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అని ఆ సమరయ స్త్రీ అంటుంది కదా. నిజంగా మనం కూడా అలాగే అంటాం, మనకి తెలియదు కదా. మామూలుగా అయితే మనకి తెలియదు, కానీ దేవునికి సర్వం తెలిసినటువంటి దేవుడు కనుక ఆ యొక్క స్త్రీని రక్షించటానికి ఆ బావి దగ్గర వచ్చినాడు. మరి ఎలా రక్షించాడు అయ్యా అంటే చూద్దాం. తను పాపము చేస్తుందని తన ఊర్లో ఉన్నటువంటి వారికే తెలియదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా
నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఏమంటుందండి? తన పాపాన్ని ప్రభువు చెప్పినప్పుడు నిజంగానే నీవు ప్రవక్తవే. ఎందుకు ఆ మాట అంటుందంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే లేఖనాల ద్వారా మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి లేఖనాలు ఆ సమరయస్త్రీ గుర్తించిందనమాట. నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుకి ఎన్ని పేర్లండి? మనం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఎందుకంటే లేఖనాల ద్వారా ముందుగానే రాయబడినటువంటి లేఖనాలు ఎక్కడ నెరవేరాయండి? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు, అద్భుతములు చేస్తూ ఉన్నప్పుడు ఇతను నిజముగా ప్రవక్త అని ఆ స్త్రీ తన హృదయ ఆలోచనను ఎరిగినటువంటి ఇతను నిజంగా ప్రవక్త అని గుర్తిరిగిందన్నమాట. అదే మరి సమరయ స్త్రీ అంటుంది. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాడనమాట. కదా, ఎంత అద్భుతం! ఆ సమయమున ఆ స్త్రీని పాపము నుండి విడుదల దయచేయటానికి, ఆ స్త్రీని రక్షించటానికి ఆ సమయమున ఆ బావి నీళ్ళ యొద్దకు ప్రభు వచ్చినాడు కదా. మరి ప్రభు పుట్టకముందు లేఖనాల ద్వారా చెప్తూ వచ్చినారు. ప్రభు జన్మించినప్పుడు మరి 33.5 సంవత్సరాలు అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తూ, అనేక ఉపమానాలు చెప్తూ అనేకులను ప్రభు విశ్వాసంలో నడిపించినాడు. మరి ప్రభు మరణమైన తర్వాత కూడా మరి దేవుని సత్యం ఎరిగినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు కూడా తన గురించి చెప్తూ వచ్చినాడు. ఎక్కడంటే హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనకి ఎన్ని పేర్లండి? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈరోజు నా పాపముల కొరకు ఆయన ఈ లోకానికి మరి శరీరధారిగా వచ్చి మరి మన పాపముల కొరకు మనం చేసిన పాపముల కొరకు మనకి ప్రతిఫలం ఇయ్యలేదు, కానీ మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఈ లోకంలో మరి శరీరధారిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తూ మన పాపముల నిమిత్తము ఆయన యవ్వన కాలంలోనే ఆ కలువరి శిలువ మరణాన్ని మన కొరకు ప్రభు తన క్రయధనంగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప! ఈరోజు మీరు నేను ఇక్కడ ఉన్నామంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతములను బట్టి కదా. లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రభు గురించి తెలియనటువంటి వారు. మరి మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం ఆయన మనకి ఇచ్చినటువంటి కృపను బట్టియే. అందుకే దావీదు మహారాజు గారు అంటున్నారు కీర్తనలు 40వ అధ్యాయము
కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనంలో దావీదు గారు అంటున్నారు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడును లేడు అని ప్రభు చెప్తున్నాడు కదా. మన జీవితంలో ప్రభు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. అవి మన కంటికి కనిపించవు, మన చెవులకు వినిపించవు, మన హృదయములకు గోచరములై ఉన్నవి. గనుక వాటిని స్మరించుకుంటూ దేవుని జన్మదినమును ఈరోజు మనం ఇక్కడ చేసుకుంటున్నామంటే ఆయన కృపను బట్టి. గనుక ఈ కొద్ది మాటలను ప్రభు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. భోజనము ఆ స్థలంలో వంటశాల దగ్గర మీకు ఏర్పాటు చేయబడి ఉన్నది. దయచేసి భోజనం చేసిన వారు వచ్చి ప్రార్థన స్థలంలో కూర్చోవాలండి. సేవకులు దయచేసి సహకరించాలా. దయప్రసాద్ గారు విశ్వాసులు ఇటు పంపించట్లేదండి. దయచేసి నల్లకుంట దైవ సేవకులు దైవప్రసాద్ అయ్య గారిని ప్రేమతో తెలియజేస్తున్నాం స్థలానికి పంపించాలని. తర్వాత 8వదిగా బాలరాజుగూడెంలో నుంచి ఉన్నారు. దయచేసి లావణ్య బాలరాజుగూడెం సంఘం నుంచి పరిచారకులుగా ఉంటూ ఉన్నారు. చప్పట్లు కొడదాం. అది టైం 7 నిమిషాలు. 7 నిమిషాలు. వేదిక మీద ఉన్న సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు ఎవరు? సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు, 100% దేవుడు, 100% మానవుడుగా ఉన్నారు. యేసు జననం ఎలా ఉందో చూద్దాం. లూకా సువార్త 1:34 ఆయనే పరిశుద్ధుడు, ఆయన నామములో పరిశుద్ధత ఉంది. లూకా సువార్త 1:49 ఆయన నామములో తన జీవితం మొత్తం పరిశుద్ధత. యేసు జీవితం మానవుల కోసం శాపగ్రస్తుడయ్యాడు. మానవుల కోసం 30 సంవత్సరాలు పరిచర్యలోకి వెళ్ళాడు. యేసు మరణం మనుషులను పవిత్రపరచడానికి మానవుల కోసం పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. యేసు పునరుత్థానం సమాధి రాయిని తొలగించాడు, వారి కన్నులను తెరిచాడు, వారి మనసును తెరిపించాడు, వారే సాక్షులయ్యారు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. తొమ్మిదవదిగా చివరిగా బంగారుజాలు సంఘం నుంచి రిబ్కాంటి గారు ఉన్నారండి. దయచేసి రండి. 7 నిమిషాలు మీకు సమయం. దయచేసి ఎట్లా నేను కూడా మోసపోయి ఇక్కడ తగలనిపోతా. సరే, దేవునికి స్తోత్రం. వేదిక మీద ఉన్న దైవచర్యలకు, జడ్జిమెంట్కు కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ దేవుని నామమున వందనాలు. మరి యేసు ఎవరు అని ఇంతవరకు కూడా సహోదరులందరూ తెలియచేశారు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆయన గురించి నేను కూడా కొన్ని మాటలు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు.
నా ప్రభా, ఎన్నిక లేని నన్ను నీ సన్నిధానంలో నిలబెట్టి నీ కొరకు దేవా తెలియచేయుటకు ఇచ్చినావు సమయాన్ని బట్టి నీ కొందనాలు. నీ ఆత్మతో నన్ను నింపి నా ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త, మత్తయి సువార్త, సువార్తలన్నిటిలో యేసు ప్రభుని మనము చూసాం కదా. ఆయన నిజంగానే లూకా సువార్తలో మరొకసారి చూద్దాం. 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయంలో 10-11 వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నాడు. యేసు అనగా రక్షకుడని ఇంతకుముందు కూడా విన్నాము. ఇప్పుడు కూడా ఆయన గురించి దేవుని వాక్యము తెలియచేస్తుంది, ఆయన రక్షకుడని. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. మొదటిగా యోహాను సువార్త కూడా చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి మాట, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను కదా అని ఉంది. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము కన్య అయిన మరియ గర్భంలో శరీర రూపకముగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో మాట చూద్దాం. యెషయా గ్రంథంలో తెలియచేసినట్టుగా కూడా ఈ యోహాను 1వ అధ్యాయంలో ఒక మాట మళ్ళీ కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను మహిమను కనుగొంటిమి. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంతేగాక 12వ మాటలు చూస్తే, తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన మనకు తన బిడ్డలుగా అధికారాన్ని ఇచ్చాడు. తర్వాత చూస్తే యెషయా గ్రంథం 53:5లో ఏమైంది? కుమారుడిగా వచ్చిన వాడిని నలగొట్టుటకు మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగేను. ఈ లోకంలో మానవులమైన మనకు దోషముంది, రోగం ఉంది. అయితే ఆయన జననములో, ఆయన పుట్టుకలో కదా, యేసు అనే నామములో మనకు స్వస్థత ఉంది, రక్షణ ఉంది. ఆయన తిన్న దెబ్బల ద్వారానే మనకు స్వస్థత. ఆయన మరణము వల్లనే మనకు జీవము. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని మొదటే మనకు దాన్ని దయచేసిండు దేవుడు. అందుకే మార్కు సువార్తలో చూస్తే, మార్కు సువార్త మొదటి అధ్యాయము 14-15 వచనాలు. చూస్తున్నా.
తండ్రి దగ్గర యోహాను సువార్తలను చూస్తే 15వ అధ్యాయము మొదటి మాటలో, నేను నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని కదా. యేసు ప్రభు తెలియచేశాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, నన్ను అంటుకుంటున్నవాడు ఫలిస్తాడని తెలియచేశాడు. అందుకే తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలగుట ఒక అధికారాన్ని ఆయన అనుగ్రహించిండు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా విశ్రాంతి దినమున మార్కు సువార్త 16వ అధ్యాయంలో స్త్రీలు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచి వెళ్ళినప్పుడు అందుకు అతడు 6వ మాటలో, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడని తెలియజేశారు. సిద్ధపరిచారు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయాలని. కానీ అప్పటికే నజరుడైన యేసు మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడని దూత ప్రకటించింది. తండ్రి మార్గము ఇదని, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్పాడు. ఆ జీవ మార్గానికి వెళ్ళాలంటే, ఆ జీవాన్ని చేరుకోవాలంటే యేసే మార్గం. ఆ మార్గంలో వెళ్ళినప్పుడే మనం ఆ జీవాన్ని పొందుకోగలం. ఆయన మనకి జీవాన్ని దయచేసింది కనుక ఆ జీవాన్ని పొందుకొని ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన్ని చేరుకోగలం. ఈ మాటలు దేవుడు దీవించును గనుక. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడదాం దేవుని సన్నిధానంలో. థ్యాంక్ యూ. యేసు ఎవరు అనేటటువంటి ఉపదేశించడానికి ఏర్పాటు చేయబడినటువంటి 9 మంది ఈ స్థలంలో ముగించబడింది. అది దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని పాటల సమయానికి వెళ్దాం. అంతేనా? ఒక 2 పాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో దేవుని దాసులు రమేష్ సార్ వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు మనలో. ప్రార్థన చేసుకుందాం. ఎంతో ప్రయాసంతో ఎంతోమంది బిడ్డల ఆశీర్వాదం కొరకు జరుగుతున్నటువంటి కూడిక, అనేకులు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, విశ్వాసులు మొదలుకొని అన్యుల వరకు అందరము పాలు పొందుకుంటూ అనేకులకు ఆశీర్వాదం జరుగుతున్న కూడికను దేవుడు ఘనముగా జరిగించలాగిన ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుభూతుడు అయిన మా తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడును అన్నవాడును సెలవిచ్చిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇక నేను ప్రభువా యునైటెడ్ అండ్ గ్రాండ్ క్రిస్మస్ను ఆయా దైవ సేవకులముగా సంఘాలుగా నేను ప్రభు కూడుకొని అయా మేమందరము నేను ప్రభు మీకు రక్తంలో ఒక్కరిగానే ఉన్నామనే విషయాన్ని మేము గుర్తించిన ప్రభా లోకానికి ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే చక్కటి అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరంభం మొదలుకొని ప్రవీణత వరకు నిజంగా యవన బిడ్డలు మీరు లేవనెత్తి నిజంగా చక్కటి ఉద్దేశం అయా యేసు ఎవరు, ఆయన యొక్క జీవనం నా ప్రభువ, ఆయన యొక్క మరణ పునరుద్ధానం గురించి చక్కగా వివరించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నా ప్రభువ అయా పాటల కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండగా పాడగలిగిన బిడ్డలను తండ్రి మీ మధ్యకు నడిపించండి, వారి స్వరాలు మీరు తెరవండి అయ్యా, మీ నామానికి స్తోత్రాలు. అంత మాత్రమే కాక నేను ప్రభువ నేను ప్రభు ఆరాధన కూడిక కొరకు ఎంతమంది బిడ్డలైతే ప్రయాసపడి వారి యొక్క నేను ప్రభువ సమస్తమును దీని కొరకు హెచ్చిస్తూ వచ్చారో నాయన వారందరూ జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ప్రయాణంలో బిడ్డలందరికీ నేను ప్రభువ క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన్ని ఆరాధిస్తున్న జీవితానికి మేలని తెలిసినప్పటికీ శారీరక, సామాజిక, ఆర్థిక ఆటంకాల చేతనే ప్రభువా ఎంతమంది బిడ్డలు ఆటంకపరచబడుతూ ఉన్నారు. నిశ్చితమైతే నాయన వారికి ఉన్న ప్రతి విధమైన ఆటంకము అయా తొలగిపోయి ఈరోజు నేను ప్రభు స్వేచ్ఛగా సంతోషంతోనైనా మాతో పాటు కలిసి మిమ్మల్ని ఆరాధించే అవకాశాన్ని వారికి కలిగించేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
మరొకసారి నా ప్రభు మీరికే నా ప్రభు ఈ యొక్క ఆరాధన మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి విధమైన లోటులను పూడ్చి జరుగుతున్న ప్రతి ఆరాధన కూడికి మీ నామానికి మహిమకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోగలరని మా ప్రభును మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. రచయిత తానే గానం చేసినటువంటి పాటలు కూడా మన మధ్యలో ఉన్నాయి. రాసిన వ్యక్తి సేవకులు కూడా మన మధ్యలోనే ఉన్నారు. దేవుని దాసులు రమేష్ సార్ వచ్చి వారు రాసి స్వరకల్పన చేసినటువంటి పాట ఒకటి పాడి మొట్టమొదటిగా దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించి విలువైన సమయాన్ని దేవుని దాసులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి భోజనం చేసినటువంటి వారిని స్థలంలో కూర్చోబెట్టాలండి. దేవుని దాసులు ఇస్రాయేల్ అన్నయ్య గారు, దావీద్ గారు అసలు ఇక్కడ కనబడట్లేదు, తర్వాత సతీష్ గారు, తర్వాత హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భోజనం చేసి అటు వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, రేటు నుంచి అటు. ఆ దేవుడి మహత్వం బట్టి రీతిగా పాటలు స్వరపరిచి రాచి మీతో పాటు కలిసి పాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, నాలో ఉన్న రచయితగా మీకు పరిచయం చేసింది ఎవరో కాదు, మన ముందున్నటువంటి ఆత్మీయ తండ్రి గారు మాత్రమే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనులున్నా చూడలేని గ్రుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో, కనులున్నా చూడలేని గ్రుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో, నోరున్నా పలుకలేని ప్రభును ప్రకటించలేని మూగవాడివో, ఎవడివో నీవెవడివో, విశ్వాసివా 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 విశ్వాసివా, కనులున్నా చూడలేని గ్రుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో, కనులున్నా చూడలేని గ్రుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో. స్నేహితులు ఎన్నో మారులు నీకు యేసయ్యే దేవుడని చూపిన నువ్వు చూడలేదు, అయిన వారు బంధువులు క్రీస్తు ఉచిత ప్రేమ గురించి పలు విధాలుగా నీకు చెప్పిన నీవు వినలేదు. ఎందరో నీ స్నేహితులు ఎన్నో మారులు నీకు యేసయ్యే దేవుడని చూపిన నీవు చూడలేదు, అయిన వారు బంధువులు క్రీస్తు ఉచిత ప్రేమ గూర్చి పలు విధాలుగా నీకు చెప్పిన నీవు వినలేదు. అయినానే మరో మారు మారని దేవుని గూర్చి ప్రకటిస్తున్నా, ప్రభు యేసే పరిశుద్ధుడని
ఆ పరిశుద్ధుని సన్నిధి నీవు చేరాలని, ప్రభు యేసే పరిశుద్ధుడని, ఆ పరిశుద్ధుని సన్నిధి నీవు చేరాలని, ఆ పరిశుద్ధుని సన్నిధి నీవు చేరాలని. కనులున్నా చూడలేని గుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో, కనులున్నా చూడలేని గుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో. ఎందరు ప్రభు సేవకులు ఎన్నెన్నో స్థలాలలో ప్రభు యేసుని నమ్మమని ప్రకటించిన పలుకవాయే. ప్రేమామయుడైన యేసు పరిశుద్ధ వాక్యముగా నీ హృదయపు తలుపులను తట్టిన నీవు తెరువవాయే. అందరు ప్రభు సేవకులు ఎన్నెన్నో స్థలాలలో ప్రభు యేసును నమ్మమని ప్రకటించిన పలుకవాయే. ప్రేమామయుడైన యేసు పరిశుద్ధ వాక్యముగా నీ హృదయపు తలుపులను తట్టిన నీవు తెరువవాయే. అయినానే మరో మారు మంచి కాపరిని కూర్చి ప్రకటిస్తున్నా, క్రీస్తేసే నిజ జీవమని, ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందాలని, క్రీస్తేసే నిజ జీవమని, ఆ నిత్య జీవాన్ని నీవు పొందాలని, ఆ నిత్య జీవాన్ని నీవు పొందాలని. కనులున్నా చూడలేని గుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో, కనులున్నా చూడలేని గుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో, నోరున్నా పలుకలేని ప్రభును ప్రకటించలేని మూగవాడివో. ఎవడివో నీవెవడివో, విశ్వాసివా 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 విశ్వాసివా, కనులున్నా చూడలేని గుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో, కనులున్నా చూడలేని గుడ్డివాడివో, చెవులున్నా వినలేని చెవిటివాడివో. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి దేవుని దాసులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి రోడ్ సైడ్లో ఉన్నటువంటి ఎవరివైతే 2 వీలర్స్ ఉన్నాయో దయచేసి వాటిని పక్కకు పెట్టండి. ఎవరిదో నోట్స్ ఒకటి బయట పడిపోయింది జనాలు తిరిగేటటువంటి ప్లేస్లో, దయచేసి ఆ నోట్స్ మా దగ్గర ఉన్నది, ఎవరో వచ్చి ఆ నోట్స్ మీరు తీసుకోవచ్చు. తర్వాత స్కిట్స్ వేసేటటువంటి వారు మీకు సమయం ఇంకా 5-10 నిమిషాలు ఉన్నది. మీరు దయచేసి మీకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మీరు సిద్ధపడవచ్చు. దయచేసి త్వరితముగా ఇంకొక పాట, ఈ పాట అయిన అనంతరం దయచేసి స్కిట్స్, యాక్షన్ సాంగ్స్కు సిద్ధంగా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. భోజనం చేసినటువంటి వారిని దయచేసి సేవకులు తీసుకొచ్చి స్థలంలో కూర్చోబెట్టాలని ప్రేమతో తెలియచేస్తున్నాను.
భోజనం చేసినటువంటి వారు దయచేసి 6 గంటల నుంచి చేసినటువంటి వారు ఈ స్థలంలోనికి వచ్చి కూర్చోలేదు. దయచేసి మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ఎవరైనా సిద్ధపడినటువంటి వారు ఉంటే వారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. సంఘాల పరంగా తెలియచేయాలనుకుంటే ఇక్కడ సంఘాలు కనబడట్లేదు. దయచేసి పాడాలనుకున్నటువంటి వారు వచ్చి దేవుని సన్నిధానంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లలు ఆటలాడుతున్నారు, వాళ్ళని పట్టుకొని రా. వాళ్ళని ఇక్కడ దేవుని స్తోత్రం. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను బ్రతుకుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే, నే నడిచే దారులలో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే, నే నడిచే దారులలో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరి
కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములు నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో సెడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా. చీకటిలో గారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి యాక్షన్ సాంగ్ సిద్ధపడినటువంటి బంగారుజాల సంఘస్థులు, దయచేసి మీకు ఇదిగో ఈ పక్కన స్థలం ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరు అక్కడికి వచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఏ సాంగ్ అయితే మీరు వేస్తారో దాన్ని ముందుగానే మీరు అక్కడ సిస్టమ్ దగ్గరికి వస్తే వాళ్ళు దాన్ని సిద్ధం చేసి ఉంచుతారు. దయచేసి మేము ప్రార్థన చేసేలోపు మీరు సిద్ధపడి ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. నేను ముందుగానే తెలియచేస్తూ ఉన్నాను, మీరు వేయబోయేటటువంటి సాంగ్ అది సిస్టమ్ వారికి ఇవ్వండి, దాన్ని వారు ప్లే చేస్తారు. ఓకే, రెడీ? బంగారుజాల్. దయచేసి భోజనం చేసినటువంటి సేవకులు దయచేసి వారికి కేటాయించినటువంటి స్థలంలోనికి వచ్చి కూర్చోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి సేవకులు దయచేసి భోజనం చేసినటువంటి వారిని తీసుకొచ్చి ఈ స్థలంలో కూర్చోబెట్టాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి ప్రత్యేకంగా ఈ స్థలంలో వేదికకు ఎడమవైపు ఏర్పాటు చేయబడింది. దయచేసి ఆటో వారికి ముందుగానే తెలియచేస్తున్నాం. దయచేసి అక్కడ పార్కింగ్ బాయ్ అక్కడ ఒకరు ఉన్నారు, ప్రవీణ్ కుమార్. దయచేసి ఆయన మాట మీరు వినండి, ఆయనకు మీరు సహకరించండి. దయచేసి మేము
నచ్చిన స్థలంలో పెడతామని తెలియచేస్తున్నారంట. దయచేసి అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ బాయ్ మ్యాన్ ఆయన మాట వినండి, దయచేసి సహకరించాలని ఆటో డ్రైవర్స్కు ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంపగూడెం రెడీగా ఉన్నారా? యాక్షన్ సాంగ్. కంపగూడెం కానీ బంగారు జాలు కానీ, దయచేసి పేట చెరువు కానీ, దయచేసి సమయం అయిపోతూ ఉన్నది. దయచేసి కార్యక్రమము 10 గంటల్లోపు ముగించబడుతుంది. లైట్స్ అదే దయచేసి కరెంటు ఆపరేటింగ్ చేసేటటువంటి వ్యక్తి దయచేసి ఎక్కడున్నా కూడా లైట్లు ఒక్కొక్కసారి ఆరిపోతూ ఉన్నాయి, ఒకసారి వాటిని వైర్లు సరిగ్గా మీరు సెట్ చేయాలని తెలియచేస్తూ ఉన్నాను. భోజనం చేసినటువంటి వారిని దయచేసి వేదిక వద్దకు పంపించండి. దయచేసి అక్కడే గుమికూడు ఉంది. దయచేసి దేవుని సేవకులు దయచేసి ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను.